ఈరోజు టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులండి. వార్తల్లో వ్యక్తులు. సో ఈ వార్తల్లో వ్యక్తుల మీద కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతాడంటే, ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు, లేకపోతే చీఫ్ సెక్రటరీ ఎవరు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎవరు. ఇవన్నీ మీరు ఇంతకుముందు మామూలు టెట్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కరెంట్ అఫైర్స్ మీద మన క్వశ్చన్స్ అడగడు, కానీ డిఎస్సిలో అడుగుతాడు కదా, చీఫ్ సెక్రటరీ ఎవరు, అయితే ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్రపతి ఎవరు. ఓకేనా, ఇదంతా ఒకప్పుడు ఒక ఫార్మాట్లో అడిగిన క్వశ్చన్స్. ఓకేనా, ఇప్పుడు ఫాలోయింగ్ ద మ్యాచెస్ ఇవ్వచ్చండి. ఎలా ఇవ్వచ్చు? ఆంధ్రప్రదేశ్ ఇచ్చేసి పక్కన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లేకపోతే ఏమంటారు జీవి ఆంజనేయులు, సిఎస్, వీళ్ళ పేర్లు ఇచ్చేసి, ఓకేనా, విజయానంద్, వీళ్ళ పేర్లు ఇచ్చేసి ఈ పక్కన ఏమంటాడంటే వాళ్ళ డెజిగ్నేషన్ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఫాలోయింగ్ ద మ్యాచెస్ ఇవ్వడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఓకేనా, ఆర్బీఐ గవర్నర్ ఎవరు, లేకపోతే మన ఇప్పుడు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో అటాక్ చేసింది, సో జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఎవరు, ఎందుకంటే అక్కడ బాధ్యతలన్నీ ఆయన తీసుకోవాలి కాబట్టి. ఓకేనా మేడం, లేకపోతే సిడిఎస్ ఎవరు, ఓకేనా, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు, దాంతోపాటు ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్ ఎవరు, నావీకి సంబంధించిన ఆఫీసర్ ఎవరు. ఓకేనండి, దాంతోపాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరు, లేకపోతే కేంద్ర ఈ హోంశాఖ మంత్రి ఎవరు. ఇలాంటివి అడగటానికి ఆస్కారం ఉంది, మీకు ఖచ్చితంగా పడుద్ది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో బాగా ముసలాయన, అంటే బాగా పేరు ఉన్నటువంటి అతి పెద్ద వయసు అయినటువంటి వ్యక్తి చనిపోయాడు, లేకపోతే కొత్త పేర్లు మనం వింటూ ఉంటాం. వాటి మీద ఇవి వార్తల్లో వ్యక్తులు అనేది కవర్ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్ 2 నుంచి 3 క్వశ్చన్లు, ఐదర్ కానిస్టేబుల్ ఎగ్జామ్కైనా లేకపోతే మీ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంది. 2 నుంచి 3 మార్కులు అంటే ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి, 1 మార్క్ అయినా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఇప్పుడు డిఎస్సిలో ఎస్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళకి కొంతమంది కరెంట్ అఫైర్స్ 2 మార్కులు ఉంది, కొంతమందికి 4 మార్కులు ఉంది, కొంతమందికి 8 మార్కులు ఉంది. ఓకేనా, అది 5 మార్కులు ఉంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వెయిటేజ్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్ మేడం. ఓకేనా, సో అంటే కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు. ఫస్ట్ వన్ మేడం, మనం కనుక గమనిస్తే ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐ అంటే ఏంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనండి, దీని గవర్నర్ ఎవరంటే సంజయ్ మల్హోత్రా. ఎవరు మేడం? సంజయ్ మల్హోత్రా. అయితే ఒకప్పుడు ఈ పేరు తెలుసుకుంటే చాలు. ఇప్పుడు కొద్దిగా ఏమడుగుతున్నాడంటే, ఈయన ఎన్నోవాడు, ఆర్బీఐకి ఇతను ఎన్నో గవర్నర్ మేడం? 26వ గవర్నర్. ఓకేనా, మరి ఈయన పదవి బాధ్యతలు ఎప్పుడు చేపట్టాడు అంటే డిసెంబర్ 11వ తారీఖు. ఎప్పుడు డిసెంబర్ 11వ తారీఖు? 2024న పదవి బాధ్యతలు అనేవి చేపట్టడం జరిగింది. ఓకేనా మేడం, ఈయన ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఇదే పదవిలో అంటే నెక్స్ట్ 3 years వరకు ఉంటాడు మేడం. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? నెక్స్ట్ 3 years వరకు ఉంటారు. క్వశ్చన్ కొన్నిసార్లు మిమ్మల్ని ట్రిక్కీగా అడగదలుచుకుంటే, సంజయ్ మల్హోత్రా కన్నా ముందు ఆర్బీఐ గవర్నర్గా ఎవరు పనిచేశారు మేడం? ఎవరు పనిచేశారు? శక్తికాంత్ దాస్ మేడం. ఇప్పుడు రాయబోయే డిఎస్సి, మీరు ఇంతకుముందు రాసిన డిఎస్సీలకి, ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్కి ఖచ్చితంగా 100కి 100% క్వైట్ ఆపోజిట్లో ఉంటుందని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది. ఓకేనా మేడం, టెట్కే వచ్చిందని చెప్తున్నారు. ఓకేనా మేడం, ఓకేనా, 3 ఏళ్ల పాటు ఈయన ఈ పదవిలో ఉంటాడు. ఓకేనా, మరి ఈయన ఈ పదవి చేపట్టడానికి ముందు ఇంతకుముందు ఎక్కడ పనిచేశాడంటే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నటువంటి, ఒక్క నిమిషం ఒక చిన్న బుక్లో తప్పు వచ్చింది. ఓకే, ఈయన ఇంతకుముందు రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశాడండి. సెంట్రల్ రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశాడు. ఓకే, మరి ఈ రెవెన్యూ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పారంటే మేడం, ప్రస్తుతం ఆర్థిక కార్యదర్శిగా ఉన్నటువంటి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న
ఓకేనా. ఎవరైతే ఉన్నారో ఎవరంటే అజయ్ సేత్కి ఈ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కొన్నిసార్లు అజయ్ సేత్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మేడం, ఓకేనా, సంజయ్ మల్హోత్రా కొత్తగా ఈ మధ్య కాలంలో లేదా 26వ ఆర్బీఐ గవర్నర్గా నియమితులైన సంజయ్ మల్హోత్రా ఆ పదవిని చేపట్టడానికి ముందు ఏ పదవిలో కొనసాగాడు? కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా కొనసాగాడు. ఓకేనండి. కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా కొనసాగుతున్న సంజయ్ మల్హోత్రాను ఆర్బీఐ గవర్నర్గా నియమించడం వలన ఓకేనా ఆయన ఆ పదవికి వెళ్ళడం జరిగింది. ఈ రెవెన్యూ కార్యదర్శిగా ప్రస్తుతం ఆ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారు? అజయ్ సేత్. నెక్స్ట్ వన్ మేడం, బ్రహ్మోస్ అంటే మేడం ఓకేనా రష్యా మరియు దాంతోపాటు భారతదేశం కలిపి తయారు చేస్తున్నటువంటి ఆయుధానికి సంబంధించింది. ఓకేనా. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భారతదేశం మరియు రష్యాలో ఉన్నటువంటి నదుల ఆధారంగా బ్రహ్మోస్ అనే పేరు పెట్టడం జరిగింది. దీనికి ప్రస్తుత డీజీగా ఎవరు? డీజీగా ఓకేనండి. డీజీ అంటే డైరెక్టర్ జనరల్ అని అర్థం మేడం. డీజీగా జైతీర్ద్ ఆర్ జోషి అనేటువంటి వ్యక్తి ఆర్ జోషి అనేటువంటి వ్యక్తి అపాయింట్ అయ్యాడండి. ఓకేనా. ఈ బ్రహ్మోస్ క్షిపణుల్ని ఎక్కడ తయారు చేస్తున్నారంటే న్యూఢిల్లీ కేంద్రంగా తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా. మనకేమంటాడు, బ్రహ్మోస్ క్షిపణులను ఎవరు తయారు చేస్తున్నారు? భారత్ ప్లస్ రష్యా సంయుక్తంగా కలిసి ఇవి తయారు చేయడం జరుగుతుంది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ని ఏర్పాటు చేసి దాని ద్వారా బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణులను తయారు చేయడం జరుగుతుంది మనం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంత చాలు. ఇదేంటి మూడోది వచ్చేసి మేడం, పాకిస్తాన్ దేశంలో తొలి ఐపీఎస్ ఆఫీసర్గా ఒక హిందూ అపాయింట్ అయ్యాడు మేడం. ఏం చేస్తా పాకిస్తాన్ దేశంలో ఎక్కువ మంది ఎవరు? ముస్లిమ్స్ ఉన్నారు కదా. ఓకేనా. సో ఫ్రమ్ ది ఫస్ట్ టైం తొలి హిందూ పోలీస్ అధికారిగా ఎవరు అపాయింట్ అయ్యారంటే మేడం, రాజేందర్ మేఘ్వాల్. ఓకేనా. అంటే అక్కడ కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఐపీఎస్ క్యాడర్ తీసుకొని ఈయన ఫస్ట్ ఆఫీసర్ అవ్వడం జరిగింది. అంటే హిందూ. ఇంతకుముందు మొత్తం ఎవరు హిందూస్ అవ్వలా. ఓకేనా మేడం. ఫోర్బ్స్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ మేడం, ఈవై అంటే ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుందంటే ఓకేనా అత్యంత శక్తివంతమైనటువంటి మహిళల జాబితాను విడుదల చేస్తుంది మేడం. ఎంత? అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా. ఈ మహిళల జాబితాలో భారతదేశం నుంచి ఎవరున్నారంటే ప్రస్తుత ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు మేడం? నిర్మలా మేడం. కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ మిగతాయి కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నా. ఓకేనా. ఎవరేమో ఎఫ్ఎం అంటే ఫైనాన్స్ మినిస్టర్ అని అర్థం. ఎఫ్ఎం అంటే ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్ అని అర్థం. ఈ ఫోర్బ్స్ జాబితాలో వచ్చారు. ఓకేనా. ఫోర్బ్స్ జాబితా 2024 సంవత్సరానికి సంబంధించిన డేటాని విడుదల చేయడం జరిగింది. ఓకేనా. నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఓకేనా. ఈ జాబితాలో ఏమైనా చోటు దక్కటం ఇది వరుసగా ఆరోసారి. అంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరు? దాంతోపాటు ఓకేనా కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓకేనా డేటాను లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల ప్రముఖుల్ని ఈ ఫోర్బ్స్ అనేటువంటి సంస్థ విడుదల చేయడం జరుగుతుంది మేడం. ఓకేనా.
అయితే ప్రతి సంవత్సరం 100 మందినే లీక్ చేస్తారు. ఎంతమందిది? 100 మందికి సంబంధించిన డేటా. అంటే టాప్ 100లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన లేడీస్కి సంబంధించిన మాత్రమే డేటా విడుదల చేస్తారు. ఓకేనా. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మేడం, 2023 సంవత్సరంలో ఓకేనా, ఇది చూడండి, వరుసగా ఎన్నిసార్లు ఉందంటున్నాం? 6 సార్లు ఉందన్నాం కదా నాన్న. 2023 సంవత్సరంలో ఆమె ఎన్నో స్థానంలో ఉందంటే 32వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఎన్నో స్థానంలో ఉంది? 28వ స్థానంలో ఉంది. ఎన్నో స్థానంలో ఉంది? 28వ స్థానంలో. ఓకేనా, సరిపోచ్చా మేడం? ఇంకొన్ని ఉన్నాయి. ఆ కొన్ని ఏం చేస్తానంటే నేను రాసి మీకు సింగిల్ లైన్గా రాసి మన ఇన్స్టిట్యూట్లో మీరు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను సపరేట్గా ప్రొవైడ్ చేస్తాను. టాపిక్ నేను ఇంపార్టెంట్వి కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా మేడం? సో సింగిల్ లైన్లో రాసిస్తాను మీకు, సింగిల్ లైన్, డబల్ లైన్లో రాసిస్తాను. ఇవేంటంటే కొద్దిగా సింగిల్ లైన్తో పాటు మిగతా యాడెడ్ ఇన్ఫర్మేషన్ కూడా కొద్దిగా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మేడం. ఓకేనా. అమెరికా దేశానికి సంబంధించి FBI ఏంటది? అమెరికా సంబంధించి FBI. ఓకేనా. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. FBI ఏంటిది మేడం? మేడం కొన్ని నేను నోట్తోనే చెప్తాను, అవి కూడా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. FBI ఏంటిది? ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకేనా. దీనికి అధిపతిగా ఓకేనంటే డైరెక్టర్గా ఓకేనా ఎవరు నియమించారంటే భారతీయ అమెరికన్ ఎవరైతే ఉన్నారో కశ్యప్ పటేల్ అంటే ఇతను భారతీయ అమెరికన్ మేడం, ఇండో అమెరికన్. ఇతన్ని నియమించడం జరిగింది. మరి ఇతన్ని నియమించింది ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఎవరు మేడం? డొనాల్డ్ ట్రంప్. దాంతోపాటు మేడం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ ఈ డొనాల్డ్ ట్రంపే అమెరికా దేశానికి సంబంధించినటువంటి NIH అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంటే అది మళ్ళా అక్కడ మన భాషలో చెప్పాలంటే ఇక్కడ మనం ఎయిమ్స్ ఏదైతే ఉందో లేకపోతే ICMR ఏదైతే ఉందో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఆ స్థాయి ఉన్నటువంటి పోస్ట్. అలాంటి సంస్థకి మళ్ళీ భారతీయ ఓకేనా మూలాలు ఉన్నటువంటి జై భట్టాచార్యని డొనాల్డ్ ట్రంప్ నియమించాడండి. ఎవరిని? జై భట్టాచార్య. ఎందుకు అడుగుతున్నానంటే ట్రంప్ అసలుకే తిక్కలోడు కదా. వాడు ఏమైనా చేశాడు అంటే అది మన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి మనకి ఇంపార్టెంట్గా చదువుతున్నాం మేడం. ఓకేనా. మరి ఓకేనా. నెక్స్ట్ వన్ మేడం, భారతదేశానికి సంబంధించి ఓకేనా సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఎవరు? జనరల్ ఉపేంద్ర. సైన్యాధ్యక్షుడు, భారతదేశానికి సంబంధించినటువంటి సైన్యాధ్యక్షుడు. సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఓకేనా జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఎవరు మేడం? జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఇతనికి నేపాల్ దేశం ఏం చేసిందంటే గౌరవ సేనాని హోదాను అందించడం జరిగింది మేడం. ఏ దేశం? నేపాల్ దేశానికి సంబంధించి గౌరవ సేనాని హోదాని ఇచ్చింది. సో ఇది కొద్దిగా వాల్యుబుల్గా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. మరి నేను ఎప్పుడు తీసుకున్నానంటే ఎవరి చేతుల మీదుగా తీసుకున్నాడంటే మేడం
నవంబర్ 21న జనరల్ త్రివేదిని ఈ గౌరవం తీసుకోవడం జరిగింది. నవంబర్ 21. అయితే మరి భారతదేశానికి సంబంధించిన వ్యక్తికి నేపాల్ వాళ్ళు ఇచ్చారు కదా, మన వాళ్ళు కూడా ఏం చేశారంటే నేపాల్ వ్యక్తికి ఇచ్చారు మేడం. ఏమని ఇచ్చారంటే భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను అందించారు. భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాని ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అంటే నేపాల్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఎవరా వ్యక్తి అంటే ఓకేనా, నేపాల్ దేశానికి సంబంధించిన ప్రధాన సైన్యాధికారి ఎవరైతే ఉన్నారో జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్. ఇతనికి ఇచ్చారు. ఎవరైనా నేపాల్ దేశానికి సంబంధించినటువంటి ప్రధాన సైన్యాధికారి. ఎప్పుడు ఇచ్చారు? డిసెంబర్ 12వ తారీఖు ఇచ్చారు. వాళ్ళు మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఏమైనా నంబర్లు ఇస్తే మనం వాళ్ళ దేశానికి సంబంధించిన వ్యక్తికి ఎప్పుడు ఇచ్చాం మేడం? డిసెంబర్లో ఇచ్చాం. ఓకేనా. నెక్స్ట్ మేడం, ప్రపంచంలోని కుబేర కుటుంబాల జాబితాను విడుదల చేస్తే అందులో వాల్టన్ కుటుంబం హైయెస్ట్లో ఉంది మేడం. ఎక్కడ? ఓకేనా, బాగానే చూడండి మేడం. బ్లూంబర్గ్ కొన్నిసార్లు అడుగుతాడు ప్రపంచ కుబేర కుటుంబాల జాబితాను విడుదల చేసింది ఎవరు? ఏ సంస్థ? బ్లూంబర్గ్ ఏం చేసింది? ప్రపంచంలో ఉన్నటువంటి కుబేర కుటుంబాల జాబితాను విడుదల చేసిందండి. కుబేర కుటుంబాల జాబితాను విడుదల చేసింది. దీంట్లో మరి టాప్లో ఎవరు ఉన్నారంటే వాల్టన్. ఓకేనా. వాల్మార్ట్ అని ఎప్పుడైనా పేరు విన్నారా మేడం? డీమార్ట్ పేరు విన్నారా? ఆ టైప్లో వాల్మార్ట్ అని ఉంటుంది. ఆ వాల్మార్ట్ అధినేత ఎవరైతే ఉన్నారో ఓకేనా, ఆయన కుటుంబానికి సంబంధించి వాల్మార్ట్ యొక్క అధినేత సంబంధించిన కుటుంబం టాప్లో ఉంది. ఎంత అంటే $432.44 బిలియన్ మేడం. ఎంత? బిలియన్ అమెరికన్ డాలర్స్. అంత సంపద ఉందంట. అయితే మన దేశం నుంచి ఎవరు ఉన్నారంటే ముఖేష్ అంబానీ టాప్లో ఉన్నాడు మేడం. ఎంత ఉన్నాడు? ముఖేష్ అంబానీ. ఇదే కుటుంబంలో మన దేశానికి సంబంధించిన ఎవరు ఉన్నారు? ముఖేష్ అంబానీ. ఓకేనా. ఈయనంత ఆస్తి ఎంత అంటే $99.6 బిలియన్ మేడం. $99.6 బిలియన్. ఎన్నో స్థానం ఇది? 8వ స్థానంలో ఉన్నాడు. ఫస్ట్ స్థానం ఎవరు? మొదటి స్థానం వాల్టన్ కుటుంబం, వాల్మార్ట్ అధినేత. ఓకేనా. మిస్త్రీ షాపూర్ పల్లోంజీ కుటుంబం కూడా 23వ స్థానంలో ఉంది. ఓకేనా. మిస్త్రీ షాపూర్జీ పల్లోంజీ. ఈ కుటుంబం, ఇవన్నీ కుటుంబాలు మేడం, వ్యక్తులుగా కాదు, వీళ్ళు కుటుంబాలుగా. ఓకేనా. 23వ స్థానంలో ఉన్నారు. వీళ్ళ ఆస్తి ఎంత అంటే $41.4 బిలియన్. ఓకేనా. కొంతమంది మెసేజ్ చేస్తున్నారు ఏమనంటే, సార్ యూట్యూబ్లో అంత లెందీ వీడియోలు కాకుండా షార్ట్ వీడియోలు పెట్టండి. సబ్జెక్ట్ లెందీగా ఉన్నప్పుడు షార్ట్ వీడియోలు ఎలా పెట్టగలుగుతాం? ఓకేనా. సబ్జెక్ట్ లెందీగా ఉన్నప్పుడు సబ్జెక్ట్ పరంగా ఎక్కువ వీడియోస్ ఉన్నవి కవర్ చేసుకుంటూ పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి మేడం, మరొక ఇంపార్టెంట్ ఏంటంటే నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి ఎవరైతే ప్రముఖ వ్యక్తి ఉన్నారో ఓకేనా, నర్గీస్ మొహమ్మదీ. ఎవరు? నర్గీస్ మొహమ్మదీ.
ఓకేనా. ఈ స్పెషాలిటీ ఏంటి? నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఓకేనా. ఇరాన్ దేశస్తులు ఓకేనా ఇరాన్లో ఈమెని అరెస్ట్ చేయటం జరిగిందండి. అరెస్ట్ చేసి చాలా సంవత్సరాలు బట్టి జైల్లో ఉంచుతున్నారు. ఈమె హెల్త్ బాగోలేదు. ఓకేనా. అందువల్ల ఏం చేశారంటే డిసెంబర్ 4వ తారీఖున విడుదల చేయడం జరిగిందండి. డిసెంబర్ 4వ తారీఖున విడుదల చేయడం జరిగింది. ఈమె పాపం ఆమెకు పుట్టినటువంటి కవల పిల్లలను కూడా సరిగా చూడలేకపోయింది గత కొన్నేళ్ళుగా జైల్లో గడపటం వల్ల. 24 డిసెంబర్ అంటే 24. మేడం ఒక న్యాయమూర్తి వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేశాడు మేడం. అంటే మన భాషలో చెప్పాలంటే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకున్నారు. ఎవరా అంటే ఆ రికార్డ్ బ్రేక్ చేశారు. ఎవరా వ్యక్తి అంటే మేడం ఒక జస్టిస్ అంటే న్యాయమూర్తి గారు. ఆయన పేరు అమర్నాథ్ గౌడ్. జస్టిస్ అమర్నాథ్ గౌడ్. ఏంది నేను స్పెషల్ అంటే తెలంగాణలోను దాంతోపాటు త్రిపుర రాష్ట్రాల్లోనూ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. ఈయన లైఫ్ మొత్తం మీద అంటే 2017 నుంచి 2024 వరకు 2017 వరకు ఎన్ని తీర్పులు ఇచ్చారంటే 91,157 కేసుల్లో తీర్పులు ఇచ్చారు నేను. ఎంత? 91,157 కేసుల్లో తీర్పు ఇచ్చారు. అంటే చాలా స్పీడ్గా జడ్జిమెంట్లు అనేవి ఇవ్వటం జరిగింది. ఒక రోజున సగటుకి అంటే ఆయన పనిచేసిన టైం సగటుకి రోజుకి 109 కేసుల్లో తీర్పు ఇవ్వటం జరిగింది. ప్రపంచ రికార్డు దేని పేరు మీద ఉంది, ఎవరి పేరు మీద లేదు. అంటే అంత పీరియడ్లో అన్ని కేసుల్లో తీర్పులు ఇవ్వటం అనేది. ఓకేనా మేడం. నెక్స్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యసభ ఏదైతే ఉందో రాజ్యసభ చైర్మన్ ఎవరండి? జగదీప్ ధన్ఖడ్. ఈయన ఇంతకుముందు ఈ పదవి చేపట్టడానికి ముందు వెస్ట్ బెంగాల్లో గవర్నర్గా పదవి బాధ్యతలు నిర్వహించారు మేడం. జగదీప్ ధన్ఖడ్. ఓకేనా. రాజ్యసభ చైర్మన్ ఎవరండి? జగదీప్ ధన్ఖడ్ అంటే ఎవరు? భారత ఉపరాష్ట్రపతి. రాజ్యసభ చైర్మన్ అన్న భారత ఉపరాష్ట్రపతి అన్న ఒకటే కదా మేడం. అయితే ఈయన పైన డిసెంబర్ 10వ తారీఖున ఓకేనా ఇప్పుడు రాజ్యసభలో ఏమైందంటే డిసెంబర్ 10వ తారీఖున ఈయన పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించారండి. సరే, అది ఓడిపోయింది, అది వేరే విషయం. ఎవరు ప్రకటించారంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఓకేనా ఇండియా కూటమి పార్టీలు ఈ జగదీప్ ధన్ఖడ్కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. అయితే ఒక వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఆయన పదవి నుంచి తొలగించలేము మేడం, కానీ రాజ్యసభ చైర్మన్గా మాత్రం తొలగించవచ్చు. అది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 67B. వాడు క్వశ్చన్ ఏమి అడుగుతాడంటే నా ఎక్స్పెక్టేషన్ జీకే కానీ లేకపోతే ఇది ఓకేనా భారతదేశ ఉపరాష్ట్రపతిని తొలగించలేము, కానీ అదే వ్యక్తి రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు కాబట్టి రాజ్యసభ చైర్మన్ని తొలగించగలుగుతాం. ఓకేనా. మరి ఆ రాజ్యసభ చైర్మన్ని తొలగించడానికి గల అవకాశం ఇచ్చినటువంటి ఆర్టికల్ ఇది భారత రాజ్యాంగంలో 67B. ఓకేనా మేడం. ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వడానికి ముందు 14 రోజుల ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి మేడం. దాంతోపాటు అవిశ్వాస తీర్మానం పైన ముందు 50 మంది ఎంపీలు సంతకాలు చేయాలండి. ఎంతమంది చేయాలి? 50 మంది సంతకం చేయాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈయన మీదైనా ఫస్ట్ టైం ఇయటం అంటే కాదు. ఇంతకుముందు కూడా
1954లో 1954 సంవత్సరంలో జీవి మావలంకర్ పైన, దాంతోపాటు 1966లో హుకుం సింగ్ మీద, ఎవరు మేడం, హుకుం సింగ్ మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 1987 సంవత్సరంలో బలరాం జాఖడ్, ఎవరు మేడం, బలరాం జాఖడ్కు వ్యతిరేకంగా ఇవ్వటం జరిగింది. అంటే ఈయన ఎన్నో ఆయన 4వ వ్యక్తి మేడం. ఓకేనా. మొట్టమొదటిసారిగా ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి పైన అవిశ్వాసాన్ని తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరి మీద? జీవి మావలంకర్ మీద. అయితే ఆ తీర్మానం నెగ్గలేదు. ఓకేనా. ఏమైందంటే లోక్సభ దాన్ని తిరస్కరించింది. హుకుం సింగ్ మీద పెట్టారు, కాకపోతే దాని మీద 50 మంది, ఓకేనండి, అంటే అసలు మద్దతు ఇవ్వడానికే 50 మంది ముందు లేరు కాబట్టి ఇది పోయింది. బలరాం జాఖడ్ ఎవరైతే ఉన్నారో ఈయన మీద కూడా అవిశ్వాసం తీర్మానం పెడితే రాజ్యసభలో లోక్సభ తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు ఈయన కూడా అదే పరిస్థితి. ఓకేనా. మనం బాగా గమనిస్తే ఇది. ఓకే. నాకు ఎందుకు ఈయన మీద క్వశ్చన్ పట్టడానికి ఛాన్స్ ఉందనిపిస్తుంది. ఇది జీకే మీదైనా పడవచ్చు. అది ఆర్టికల్ 67B. సరిపోవచ్చండి. ఓకేనా. నెక్స్ట్ అండి, భారత భారతదేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం, దీన్ని ఎస్సీ అనే పేరుతో పిలుస్తారు. సుప్రీంకోర్టుని ఎస్సీ. దీని సిజేఐగా అంటే చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉన్నారో తెలుసా మేడం? ఇప్పుడు ప్రజెంట్ సంజయ్ ఖన్నా. సో ఏది మేడం, తెలియట్లేదా? మీకు తెలియట్లేదంటే మీరు చదవట్లేదు కదా. అది సంజయ్ ఖన్నా. సో ఈయన భారతదేశానికి సంబంధించిన సుప్రీంకోర్టుకి ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి అంటే 51వ ప్రధాన న్యాయమూర్తి అండి. మరి ఈయన ఎప్పుడు ఈ పదవి బాధ్యతలు చేపట్టాడంటే నవంబర్ 11వ తారీఖు, ఓకేనా, 2024. మరి ఎంతో ప్రమాణం చేయించింది ఎవరంటే భారతదేశానికి సంబంధించిన రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి చేతుల మీదుగా, ఓకేనా, ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ చేశారు? న్యూఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ అండి. ఎక్కడ? న్యూఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్. న్యూఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది మేడం. ఈయన కన్నా ముందు ఎవరున్నారు? జస్టిస్ చంద్రచూడ్ మేడం. చంద్రచూడ్, ఓకేనా. ఈయన ఎన్నో వ్యక్తి? 50వ. వాడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే భారతదేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తిగా లేదా సిజేఐగా పదవి సేవలు అందించినటువంటి వ్యక్తి ఎవరు? జస్టిస్ చంద్రచూడ్. ఓకేనా మేడం, అంతేనా కాదా? ఓకేనా. 51వ వ్యక్తి ఎవరు మరి మేడం? సంజయ్ ఖన్నా. ఓకేనా మేడం. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈయన 2025 మే 13 వరకు మాత్రం ఈ పదవిలో కొనసాగుతారండి. ఎప్పుడు?
2025 మే 13. అంటే మళ్ళీ 13వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ మనకి ఎవరు కొత్తగా వేరే వాళ్ళు వస్తారు. ఆ వేరే వాళ్ళు వచ్చినప్పుడు తెలుసుకోవాలి మనం. ఓకేనా? ఇక ఇది చాలు, ఎందుకంటే వేరే పర్సన్ వస్తున్నారు కాబట్టి. వేరే పర్సన్ రాకపోతే ఈయన గురించి కొద్దిగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రాసుకోవాల్సి వచ్చేది. ఓకేనా మేడం? నెక్స్ట్, సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా జస్టిస్ ఏఎస్ ఓక్ని నియమించడం జరిగింది మేడం. సుప్రీంకోర్టుకు సంబంధించి చూడండి, ఎస్సీ అంటే సుప్రీంకోర్టు అనే, సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా ఎవరు నియమించారు? ఏఎస్ ఓక్. అంటే ఈ కొలీజియం అంటే ఏం లేదు మేడం, సుప్రీంకోర్టు దాంతోపాటు హైకోర్టులు ఏదైతే ఉన్నాయో, రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తుల్ని, ఓకేనా, దాంతోపాటు న్యాయమూర్తుల్ని నియమించబడి ప్రభుత్వానికి సిఫార్సు చేసేటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ కొలీజియం. ఈ కొలీజియంలో సభ్యులుగా ఎవరు ఉంటారు? సీజే అండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. ఆ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తులైనటువంటి 2 వ్యక్తులు ఉండటం జరుగుతుంది. దాంట్లో ఆయనకి ఇప్పుడు ఆ పేరు దక్కటం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే మేడం రాయండి. ప్రస్తుత సిజేఐతో పాటు, సిజేఐ ఎవరు? సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, బిఆర్ గవాయ్ నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వడానికి ఆయన అవుతారండి. ఎవరు అవుతారు? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎవరో నియమితులు అవుతారు? బిఆర్ గవాయ్. ఆ తర్వాత జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేష్, నెక్స్ట్ జస్టిస్ ఏఎస్ ఓక్, ఓకేనా? చెప్పచ్చా? నెక్స్ట్ వన్ మేడం, ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు చెప్పండి ఒకసారి. కొలీజియంలో ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. 5లో చివరి పర్సన్ ఎవరు? ఫస్ట్ పర్సన్ ఎవరు? సీజే. ఎవరైనా ఆయన తర్వాత ఎవరు వస్తారు? ఆయన సీనియర్ మోస్ట్లో ఫస్ట్ పర్సన్. ఆయన తర్వాత ఎవరు ఉన్నారు మేడం? బిఆర్ గవాయ్ తర్వాత ఎవరున్నారు? సూర్యకాంత్. ఆయన నెక్స్ట్ సీజే అవుతాడు, అంటే ఆ వయసు అన్నీ ఉంటాయి. ఆ తర్వాత ఎవరు అవుతారు? వీళ్ళందరి వయసులు కూడా ఉండాలి మళ్ళీ, ఆ విషయం కూడా గుర్తుపెట్టాలి. అంటే వీళ్ళు సీనియర్ జాబితాలో అవుతారు మేడం, అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ వన్ నాన్న, ఇండియా టుడే ప్రముఖ భారతదేశానికి సంబంధించినటువంటి, ఓకేనా, వార్తా సంస్థ ఏదైతే ఉందో ఇండియా టుడే, ఇది భారతదేశానికి సంబంధించిన అత్యంత శక్తివంత నాయకులు ఎవరో ఒక జాబితాని విడుదల చేసిందండి. భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన నాయకులు. ఓకేనా, 2024 సంబంధించి. మరి ఇందులో ప్రథమ స్థానం ఎవరిది? నరేంద్ర మోదీది. సో భారతదేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉండటం జరిగింది. మరి ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే మేడం ఆర్ఎస్ఎస్ దానికి చీఫ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మోహన్ భాగవత్. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మోహన్ భాగవత్, ఈయనేమో ఫస్ట్, ఈయనేమో సెకండ్. ఇక థర్డ్ వన్లో ఎవరు ఉన్నారంటే కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు మేడం? అమిత్ షా. మేడం నేను ఇక్కడే కొన్ని ఇంపార్టెంట్ మంత్రుల పేర్లు చెప్పేస్తున్నాను, అవి పక్కన రాసుకోండి, ఓకేనా. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు మేడం. మరి ఫోర్త్ ప్లేస్లో ఎవరున్నారు తెలుసా? రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ స్పెషాలిటీ ఏంటి మేడం చెప్పండి? ఈయన ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. రాహుల్ గాంధీ స్పెషాలిటీ ఏంటి? కాదు మేడం, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాదు, మల్లికార్జున ఖర్గే. ఆ పాయింట్ కూడా రాసుకోండి, ఎక్కడ స్టార్ మార్క్ పెట్టి రాయండి, ఎందుకంటే మీరంతా ఆయన కాంగ్రెస్ అందే అనుకుంటారు, ఓకేనా. మల్లికార్జున ఖర్గే ప్రస్తుత ఐసీసీ చైర్మన్, అంటే అంటారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండి, చైర్మన్.
రాహుల్ గాంధీ ఎవరంటే ఓకేనా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మేడం. ఎవరు మేడం? లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఖర్గే. ఓకేనా మేడం. ఇక మరి 5వ స్థానంలో ఎవరున్నారంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు మేడం. ఎన్నో ప్లేస్లో? ఈ 5th ప్లేస్లో ఉన్నాడు. మీకు ఇక్కడ 5 బిట్లు కవర్ అయినాయి చూడండి. భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? ఓకేనా. లోక్సభ ప్రతిపక్ష నేత ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎవరు? ఓకేనా మేడం. ఇక్కడ 5 పేర్లు అనేవి కవర్ అవడం జరిగింది మేడం. మేడం దీని మీద క్వశ్చన్ పడవచ్చు పడకపోవచ్చు, కానీ పడటానికి ఛాన్సెస్ ఉంది, సిబిఎన్ ఉన్నాడు కాబట్టి. ఓకే ఓకే ఓకేనా, సరిపోచ్చా? నేను మీకోసం ఫుల్ కష్టపడాను సరే, కరెంట్ అఫైర్స్ సంబంధించి కంప్లీట్గా నోట్స్ తయారు చేసి ఇస్తాను. మీరు రాసేది మీరు రాయండి, అదనంగా ఉన్న పాయింట్లు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిలాంథ్రఫీ జాబితా. నేను ఇచ్చే నోట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఓకేనా. మీకు ఎంత క్లోజ్ అయినా సరే ఇవ్వద్దు. ఫిలాంథ్రఫీ జాబితా అండి. ఫిలాంథ్రఫీ జాబితా అంటే ఏం లేదండి, దాతృత్వ కార్యక్రమాలు ఎవరైతే అత్యధికంగా ఇస్తారో వాళ్ళకి సంబంధించిన కుటుంబాన్ని ఓకేనా మనం ఇండికేట్ చేస్తాం. ఫిలాంథ్రఫీ జాబితా అంటే సేవా కార్యక్రమాలకి అత్యధికంగా డబ్బులు దానం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన జాబితా అండి. ఎవరిస్తారనుకుంటున్నారు? ఓకే, మన జనరల్గా భారతదేశంలో అత్యంత డబ్బున్న వ్యక్తి కానీ కుటుంబం కానీ ఎవరు చెప్తాం? రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ వెళ్ళి చెప్తాం. కానీ డబ్బులు ఎక్కువ ఎవరు దానం చేస్తారో తెలుసా మేడం? శివనాడార్ కుటుంబం. అంటే అఫ్కోర్స్ వాళ్ళు చేస్తారు, కాకపోతే వీళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ చేస్తారు మేడం. నేనేమంటా, మనకి చాలాసార్లు వింటాం కదా ఓకేనా, బాగా డబ్బున్నోడు అడుక్కునేవాడికి అన్నం పెట్టడం పెద్ద విషయం ఏం కాదు ఓకేనా. రోజువారీ పనికి వెళ్తేనే తను సస్టైన్ అవ్వగలిగేటువంటి కుటుంబం ఏదైతే ఉందో అది ఓకేనా, పక్కన వాళ్ళకి సాటి ముద్ద పెట్టడం గొప్ప విషయం అని ఓకేనా. డబ్బున్నోడు బిర్యానీ పెట్టించినా పెద్ద వాల్యూ కాదు మనం. డబ్బు లేనోడు పచ్చడి మెతుకులతో అన్నం పెట్టినా అదే గొప్ప. ఈయనకి డబ్బు ఉంది కానీ అంత డబ్బు లేదు, అయినా ఈయన ఎక్కువగా డబ్బులు దానం చేస్తూనే ఉంటాడు ఓకేనండి. 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఓకే దాతృత్వ కార్యక్రమాలకు అత్యధికంగా ఓకేనా డబ్బులు ఇచ్చినటువంటి కుటుంబం ఏది? శివనాడార్ కుటుంబం. ఎవరు ఈ శివనాడార్ అంటే HCL, మనం పేరు విని ఉంటాం. HCL కంపెనీ మేడం ఓకేనా. HCL కంపెనీ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో శివనాడార్, ఆయన కుటుంబం అగ్రస్థానంలో ఉంది ఓకేనా. ఈయన ఎంత ఇచ్చాడంటే 153 కోట్లు మేడం. ఎంత ఇచ్చారు? 2153 కోట్లు ఒక సంవత్సరంలో దానం చేశాడు మేడం ఆయన. ఓకే. మరి ఆ తర్వాత ఎవరున్నారు? ముఖేష్ అంబానీ కుటుంబం. ఆ తర్వాత ఎవరున్నారు అంటే బజాజ్ కుటుంబం. మరి ఆ తర్వాత ఎవరున్నారంటే కుమార్ మంగళం బిర్లా. ఆ తర్వాత ఎవరున్నారంటే గౌతమ్ అదానీ. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. మరి ఈ జాబితాను ఎవరు విడుదల చేశారంటే హెడెల్ గివ్ హురెన్ ఇండియా. హెడెల్ గివ్ హురెన్ ఇండియా ఫిలాంథ్రఫీ 2024 జాబితా ఇది.
ఓకేనా మేడం. నెక్స్ట్ నాబార్డు. ఓకేనా, నాబార్డు సిఎంజీగా. నాబార్డు అంటే తెలుసా మేడం? అంటే ఈ జాతీయ నేషనల్ అగ్రికల్చర్, ఓకేనా, బోర్డ్ ఫర్ నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ అండ్ రూరల్ డెవలప్మెంట్, బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మేడం. ఓకేనా, ఇది ఏం చేస్తుందంటే భారతదేశ వ్యాప్తంగా లేదా జాతీయంగా వ్యవసాయానికి మరియు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే చేపడతారో వాళ్ళకి, ఓకేనా, డబ్బులు అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఈ నాబార్డు తెలంగాణ ప్రాంత నూతన సీజీఎంగా, ఓకేనా, ఉదయ్ భాస్కర్ నియమితులయ్యారు మేడం. ఎవరు? ఉదయ్ భాస్కర్. ఇందాక మనం చెప్పాం కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించినటువంటి ఆ రాష్ట్రాన్ని ఆ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన డీజీపీగా ఎవరు బాధ్యతలు చేపట్టారంటే నళిన్ ప్రభాత్. ఎవరు మేడం? నళిన్ ప్రభాత్. ఓకేనా, ఈయన మనం కనుక గమనిస్తే ఎప్పుడు చేపట్టారంటే సెప్టెంబర్ 30వ తారీఖున పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. సెప్టెంబర్ 30వ తారీఖు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన ఎవరంటే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో డైరెక్టర్ జనరల్గా చేస్తున్నటువంటి వ్యక్తి. ఓకే, డైరెక్టర్ జనరల్గా చేస్తున్నటువంటి వ్యక్తి. 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఇది అవసరం లేదు, రాయాల్సిన అవసరం. ఈయన స్పెషాలిటీ ఏంటంటే 1900 కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు మేడం ఆయన. చెప్పేస్తున్నాను. నెక్స్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి కాగ్ ఏదైతే ఉందో, కాగ్ అంటాం మనం, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకేనా, దీనిగా అధిపతిగా ఎవరు నియమితారంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొండ్రు సంజయ్ మూర్తి. ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి? కొన్నిసార్లు అదిగా అంటే ఆ సంస్థకు అధిపతిగా నియమైన వ్యక్తి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని కూడా అడుగుతాడు మేడం. ఈయన ఎన్నో కాగ్ అంటే 15వ కాగు. ఈయన ఎవరు నియమించారంటే భారత రాష్ట్రపతి నియమిస్తారండి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఓకేనా మేడం. మరి ఈ స్థానంలో నియమితులైనటువంటి తొలి తెలుగు వ్యక్తి, క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. తొలి తెలుగు వ్యక్తి మరి ఈ పదవి చేపట్టిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఈ పదవిలో ఉంటారంటే 6 years మేడం, లేదా 65 సంవత్సరాల వయసు. రెండిట్లో ఏది ముందు వస్తే అది రిటైర్డ్ అవ్వాలి. ఓకేనా, 6 సంవత్సరాలు కంప్లీట్ అయినా పదవి నుంచి వైదొలగాలి, లేదా 65 సంవత్సరాల వయసు వచ్చినా పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. ఓకేనా మేడం. దాంతోపాటు నెక్స్ట్ వన్, టాటా ట్రస్ట్ ఏదైతే చైర్మన్గా, టాటా ట్రస్ట్ చైర్మన్గా మొన్నటిదాకా రతన్ టాటా గారు ఉన్నారు, ఆయన చనిపోయారు కదా మేడం. ఆయన ప్లేస్లో నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నోయల్ టాటా.
ఓకే. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ ఇండియా జాబితా. ఫోర్బ్స్ అనేది చాలా రకాల నివేదికలను విడుదల చేస్తుంది. ఇది ఇండియాకి సంబంధించినటువంటి ఓకేనా డబ్బున్నోళ్ళు ఎవరు అంటే కుబేర్ల జాబితాని విడుదల చేయడం జరిగింది. మనం భారతదేశానికి సంబంధించిన కుబేర్ల జాబితా. ఓకేనా. మరి ఇందులో టాప్ ప్లేస్లో ఎవరు ఉంటారు ఆటోమేటిక్గా? ముఖేష్ అంబానీ. 100లో 90 సార్లు ముఖేష్ అంబానీ రైట్ అవుద్ది, కానీ 10 సార్లు రైట్ అవ్వదు. గౌతమ్ అదానీ కూడా కొన్నిసార్లు టాప్లో ఉన్నాడు మేడం. ఓకేనా. 100 మంది ఎప్పుడైనా ఫోర్బ్స్ ఎప్పుడు ఏం చేస్తుంది? 100 మందికి సంబంధించిన డేటానే రిలీజ్ చేస్తుంది. టాప్ 100లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఎవరు మేడం? ఓకేనా. ఈ డేటాని ఎప్పుడు రిలీజ్ చేశారు? అక్టోబర్ 10వ తారీఖు. మరి ఈయన ఆస్తి ఎంత అని చెప్తుందంటే 1.1 ఈ 100 మంది భారతదేశంలో ఉన్నటువంటి 100 మంది సంపద ఎంత అంటే 1.1 లక్షల కోట్ల డాలర్లు మేడం. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఓకేనా. అంటే సుమారు 91.3 లక్షల కోట్లు. ఓకేనా. మరి ఇందులో టాప్ 1లో ఉన్నటువంటి ఓకేనా ఈయన ఏమంటారు ముఖేష్ అంబానీ ఆస్తి ఎంత అంటే 119.5 మిలియన్ డాలర్లు అండి. 119.5 మిలియన్ డాలర్స్. 119.5 మిలియన్ డాలర్స్. మరి లాస్ట్ ఇయర్ కూడా ఈయన టాప్ మేడం. బట్ లాస్ట్ ఇయర్కి ఎంత శాతం ఈయన ఆస్తి పెరిగిందంటే 27.5 బిలియన్ డాలర్ పెరిగిందండి. ఇందాక ఇక్కడ మిలియన్ అన్నాను, తప్పండి, బిలియన్స్. 27.5 బిలియన్ డాలర్సా? ఇవే ఇక్కడ దీని సింబల్ ఏందండి? అమెరికన్ డాలర్ సింబల్. ఓకేనా. 119 ఇప్పుడు ఉంది, కానీ లాస్ట్ ఇయర్ 27 పాయింట్లు తక్కువగా ఉంది. 1 ఇయర్లో ఆయన ఎంత 127 బిలియన్లు అధికంగా సంపాదించడం జరిగింది. ఓకేనా మేడం. ఈయన ప్రపంచ కుబేరుల జాబితాలో ఎన్నో స్థానంలో ఉన్నాడు? 13వ స్థానంలో ఉన్నాడు. ఓకేనా. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎన్నో స్థానంలో ఉన్నాడు? 13వ స్థానంలో ఉన్నాడు. ఓకే. మరి ఈయన ఫస్ట్ అయితే సెకండ్ ఎవరు ఉంటారు? గౌతమ్ అదానీ ఉండటం జరిగింది మేడం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అత్యంత పిన్న వయస్కుడుగా ఉన్నటువంటి వ్యక్తి టాప్ 100లో ఉన్న ఎవరున్నారంటే ఓకేనా జెరోదా బ్రోకింగ్ ఓకేనా. ఈ సంస్థ ఏదైతే ఉందో దాని నిర్వాహకులు నిఖిల్ కామత్. ఈయన వయసు ఎంత అంటే మేడం 38 సంవత్సరాలు. ఇతను అత్యంత పిన్న వయస్కుడిగా ఈ జాబితాలో పేరు పొందడం జరిగింది. మరి తెలుగు వాళ్ళు ఎవరున్నారంటే తెలుగు వాళ్ళలో ఎవరున్నారంటే మేడం రాయండి మేడం కొద్దిగా. హెటిరో గ్రూప్ ఫౌండర్ బి పార్థసారథి రెడ్డి 81వ స్థానంలో ఉన్నాడు. ఆస్తి ఎంత అంటే $3.85 బిలియన్.
ఇంకొకళ్ళు ఎవరంటే ఇద్దరే ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి. ఇంకొకళ్ళు ఎవరంటే మహిమా దాట్ల. ఎవరి వీళ్ళు అంటే బయోలాజికల్ ఈ సంస్థ అధిపతి అండి. బయోలాజికల్ ఈ సంస్థ ఏం తయారు చేస్తుంది? వ్యాక్సిన్ని తయారు చేస్తుంది. హైదరాబాద్ బేస్డ్తో వ్యాక్సిన్లు తయారు చేయడం జరుగుతుంది. ఈ జాబితాలో వీళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం వాళ్ళ పేరు రావడం. నెక్స్ట్ వన్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చిరంజీవికి స్థానం దక్కింది మేడం. తెలుగు సినిమా నటుడు ఎవరైతే ఉన్నారో కొణిదెల చిరంజీవి ఎవరైతే ఉన్నారో అతనికి ఓకేనా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో గిన్నిస్ ఎందుకు ఇచ్చారంటే మేడం, మనం గమనిస్తే ఈయన 156 సినిమాల్లో నటించాడు. రాయండి, నాకెందుకో క్వశ్చన్ పడుద్ది అనిపిస్తుంది. డట్టా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి వాళ్ళు అన్న కాబట్టి పట్టానికి ఆస్కారం ఉన్నాను. మామూలుగా ఛాన్స్ ఉంది, ఇప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ అవకాశం ఉంది. 156 సినిమాల్లో నటించాడు. 537 పాటలు 24,000 డ్యాన్స్ మూమెంట్స్ వేసాడంట. 537 పాటలు, 24,000 డ్యాన్స్ మూమెంట్స్, 24,000 డ్యాన్స్ మూమెంట్స్ వేసాడంట. ఓకేనా? ఓకే. అయితే దీనికి అవార్డు ఎలా 2 క్రైటీరియాల మీద ఇచ్చారు. రాయండి. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిలిం స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ డాన్సర్. ఓకేనా మేడం? మరి ఎప్పుడు ఇచ్చారంటే సెప్టెంబర్ 22వ తారీఖు ఇవ్వడం జరిగింది. ఎవరి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారంటే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్ వాళ్ళిద్దరి చేతుల మీదుగా దీన్ని తీసుకోవటం జరిగింది. ప్రతినిధి మేడం రిచర్డ్ స్టెన్నింగ్. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చింది. సింగిల్ లైన్ ఆయన సరిపోతుంది. అంటే ఈయన ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా మేడం. అంతకుముందు బీజేపీ పనిచేశారు. ఏపీలో మన వైఎస్ఆర్సీపీ గెలవడానికి ప్రధానమైన కారణం 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ మేడం. ఆయన ఒక పార్టీ పెట్టాడు బీహార్లో.
ఏం పార్టీ అంటే జన్ స్వరాజ్. అక్కడ బీహార్లో. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది మేడం? గుర్తింపునివ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ మేడం, ఎన్ఎస్జి నూతన డీజీ అంటే డైరెక్టర్ మేడం. ఎన్ఎస్జి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే శ్రీనివాసన్. ఎవరు? ఓకేనా, ఇది ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్. కొత్తగా నియమితులు అంటే ఇంతకుముందు ఎవరున్నారు దీంట్లో? జమ్మూ అండ్ కాశ్మీర్కి డీజీపీగా కొత్తగా ఒకరు నియమితులయ్యారని చెప్పారు. ఎవరాళ్ళు? ఆయన ఎన్ఎస్జీ డైరెక్టర్గా చేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడని చెప్పారు. చూడండి మేడం ఒకసారి. ఎవరు? నలీన్ ప్రభాత్. అంటే ఎన్ఎస్జీ డైరెక్టర్గా ఇప్పుడు దాకా ఎవరున్నారు? నలీన్ ప్రభాత్ ఉన్నాడు. ఆయన జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఎవరైతే ఉన్నారో అంతకుముందు ఆయన రాజీనామా చేస్తే ఆ ప్లేస్లో ఆయన అపాయింట్ చేశారు కాబట్టి ఈ ప్లేస్ ఖాళీ అయింది కాబట్టి కొత్తగా ఎవరు అపాయింట్ ఓకేనా, ఈ ప్లేస్లో కొత్తగా ఎవరు నియమించారు? శ్రీనివాసన్. ఓకేనా మేడం. ఈయన బీహార్ క్యాడర్కి చెందినటువంటి అధికారి మేడం. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు, బీహార్ క్యాడర్కు సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్, రైల్వే బోర్డు నూతన చైర్మన్గా సతీష్ కుమార్ మేడం. రైల్వే బోర్డు నూతన చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు మేడం? సతీష్ కుమార్. సింగిల్ లైన్ చాలు. అయితే స్పెషాలిటీ ఏంటంటే దళిత చైర్మన్ మేడం, తొలి దళిత చైర్మన్. రైల్వే బోర్డుకి ఇప్పటివరకు నియమించినటువంటి తొలి దళితుల్లో మొదటి వ్యక్తి. మరి ఈయన ఎప్పుడు అపాయింట్ చేశారంటే సెప్టెంబర్ 1. ఎప్పుడు అంటే ఈయన పదవి బాధ్యతలు ఎప్పుడు చేపట్టాడు? సెప్టెంబర్ 1. ఓకేనా. నేను మరి ఆ పదవులు ఎప్పుడు దాకా ఉంటారంటే 2025 ఆగస్టు 31 వరకు ఉంటాడు మేడం. ఎప్పటి వరకు? 2025 ఆగస్టు 31 వరకు. నెక్స్ట్, భారత వైమానిక దళం కొత్త చీఫ్గా అమృత్ ప్రీత్ సింగ్ మేడం. ఐఏఎఫ్ అంటాం. ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మేడం. భారత వైమానిక దళం ఏదైతే ఉందో దీని కొత్త అధిపతిగా అంటే చీఫ్గా ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ను నియమితులయ్యారండి. ఈయన ఎప్పుడు అపాయింట్ అయ్యాడంటే మనం సెప్టెంబర్ 21 అపాయింట్ అయ్యాడు. సెప్టెంబర్ 21 అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, సింగిల్ లైన్ పాయింట్ లాగా రాయండి మేడం. ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా శక్తికాంత్ దాస్ వరుసగా రెండోసారి ఎంపికయ్యారు.
ఈ ర్యాంకు అంటే ఇలా ఎవరు ఎంపిక చేస్తారంటే అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్, అమెరికా దేశానికి సంబంధించిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ అంటే రేటింగ్ ఇవ్వడం జరిగింది మేడం. ఎంత ఇచ్చారు? ఓకేనా మేడం, రేటింగ్ ఇవ్వడం జరిగింది. మన ఫైనాన్స్ మ్యాగజైన్ అది ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో అయినా వాళ్ళ ఓకేనా ఆర్బీఐ ఉంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్గా శక్తికాంత్ దాస్ ఇంతకుముందు పనిచేశారని చెప్పే కదా మేడం. అలాంటివి మనమేమో సెంట్రల్ బ్యాంక్స్గా పిలుస్తాం, కేంద్ర బ్యాంకులుగా పిలుస్తాం. వాటిల్లో అత్యుత్తమ బ్యాంకర్గా అంటే ఆ గవర్నర్ ఆ పదవి చేపట్టిన వల్ల అత్యుత్తమ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే శక్తికాంత్ దాస్, వరుసగా రెండోసారి. అది 24, 23 కూడా ఆయనే. ఓకేనండి. అయితే దానికి రేటింగ్ ఇస్తారు, ఏబిసిడి లాగా రేటింగ్ ఇస్తారు. అందులో ఎం రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్గా ప్రీతి సుదన్. యూపీఎస్సీ చైర్పర్సన్గా ఎవరు నియమితులారండి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రీతి సుదన్. చాలు. ఇంకొకటి అంతే, కొంచెం చెప్పాక మీకు చాలా వరకు ఆన్లైన్లో ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్. యంగ్ ఇండియా అంటే తెలంగాణ, స్టార్ మార్క్ వేసి రాయండి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా ఆనంద్ మహీంద్ర నియమితులయ్యారు. ఓకేనా మేడం? ఆనంద్ మహీంద్ర ఓకేనా? సరే మేడం. ఆప్